ఉదయాన్నే వచ్చిన పందెం కోడి పుంజు మాంసం అండి. ఊరి నుంచి తమ్ముడైతే పంపించాడు. ఎంత ఫ్రెష్గా ఉన్నదో అంతే ఫ్రెష్గా కర్రీ కూడా చేసి చూపించేస్తాను రండి. ముందుగా మెత్తన మాంసం అంతా తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. దీంతో మన లాంగ్ వీడియోలో చూడండి మంచి కర్రీ అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్స్ అన్ని చక్కగా వస్తాయి మీకు. ఇప్పుడు మిగిలిన మాంసం అంతా కుక్కర్లో వేసుకున్నాను కదా. ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 4 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్టు, 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని ఒక అరగ్లాస్ నీళ్లతోటి కుక్కర్ని అయితే ఒక 8 విజిల్స్ పైనే వచ్చేటట్టుగా విజిల్ పెట్టించేసుకోండి. మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు తాలింపు గిన్నె పెట్టుకొని అందులో నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకు వేసి వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని మగ్గడానికి సరిపడా సాల్ట్ వేసుకొని అవి మగ్గుతూ ఉంటాయండి ఒక పక్కన. ఈలోగా ఇదిగో విజిల్ వచ్చేసింది కదా. కర్రీ చూసారా ఇలా చక్కగా సగం ఉడికిపోయినట్టే. మనకి కంపల్సరీ ఉడకబెట్టుకోవాలండి కుక్కర్లో, లేకపోతే ఉడకదు మనకి నాటుకోడి మాంసం. ఈలోగా చక్కగా ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదా. కాస్త పసుపు కారం వేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న ఈ కర్రీని అంతా కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఆ నీళ్ళతో సహా వేసాం కదా, ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు వేద్దాము. ఈలోగా ఇదిగోండి కొంచెం మన ఇంట్లో ఉన్న ఫ్రెష్గా ఉన్న చక్కగా వెన్నపూసని కాస్త వేసేసేయండి. వెన్నపూసతో వండుకుంటే కర్రీ కలర్ కానీ ఆ సువాసన కానీ చక్కగా ఇంకా మెత్తగా ఉడికిపోయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా చక్కగా బాగుంటుందండి. ఆ వెన్నపూసను ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు మీడియం మంట మీద నిదానంగా ఉడకనిద్దాం. ఒక 20 నిమిషాల తర్వాత కర్రీ ఇలా ఉంది కదండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్నర, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూను, మనం తినే స్పైసీని బట్టి వేసుకోవచ్చండి. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన ఒక 10 నిమిషాలకి కర్రీ చూస్తే ఇలా ఉందండి. దీని కాంబినేషన్ ఏంటనుకున్నారు? చారు, పప్పుచారు, రొటీన్ పక్కన పెట్టేయండి. పచ్చి పులుసుతో ట్రై చేయండి. వంకాయ కాల్చి చేసిన పచ్చి పులుసు అండి, భలే ఉంటుంది. కాస్త నిమ్మకాయ పిండుకొని తొలి ముద్దగా తిన్న తర్వాత పచ్చి పులుసుతో తినండి, చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి.